బాలరాజు దగ్గరికి "అన్నా! అన్నా! నీకు, చిన్నికి, కావేరి వదినకి టికెట్స్ అయితే వచ్చేసాయి. మీరందరూ కలిసి చాలా చక్కగా వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవచ్చు" అని చెప్పేసైతే ఆ టికెట్‌లని ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "అవునురా! నువ్వు చెప్తుంది నిజమే. వీళ్ళందరికీ దూరంగా మేముగ్గురం వెళ్ళిపోతే చాలా సంతోషంగా ఉండొచ్చురా" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న కావేరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం వాళ్ళ అన్నయ్య కోసం ఆలోచిస్తూ అలా ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలరాజు ఫోన్ రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఫోన్‌లైతే లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం "టికెట్స్ వచ్చేసాయి మన ముగ్గురికి. ఈరోజు రాత్రి 12 గంటలకి నువ్వు చిన్నిని తీసుకొని రైల్వే స్టేషన్‌కి వచ్చేస్తే చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇప్పుడు అన్నయ్య కోసం ఆలోచించాలా? లేదంటే ఈయన కోసం ఆలోచించుకొని అక్కడికి వెళ్ళాలా? అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజుకి ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో "ఏంటి ఉన్నావా కావేరి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే "ఆ! ఉన్నాను, వింటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజుకి మాటలు తేడాగా ఉండటంతో "ఏంటి కావేరి అలా మాట్లాడుతున్నావు? ఏమైనా అనిపిస్తుందా? ఏమైనా చెప్పాలని ఉందా నీకు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం "లేదు లేదు, ఏమీ లేదు. సరే మేము బయలుదేరి రైల్వే స్టేషన్‌కి వస్తాంలే" అని చెప్పేసైతే సమాధానం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు మాత్రం "ఏంటి కావేరి మాటలు ఏవో తేడాగా అనిపిస్తున్నాయి. ఏదో బాధగా ఉందో, లేపోతే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుందో అర్థం కావటం లేదు. ఏదో జరుగుతుంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం "సరే బాలరాజు, మేము నువ్వు చెప్పినట్లుగానే చేస్తామని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం బాధపడుతూ ఫోన్నయితే కట్ చేసేస్తూ ఉంటుంది.